కొబ్బరి ఫాలూదా చేయటం కోసం ఇట్లా మా ఇంటి కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత ఇలా చెక్కు తీసి కడిగి పెట్టుకున్నాను అనమాట. మిక్సీ జార్లో సన్నగా కోసుకుని కొబ్బరి ముక్కలు వేసాను, అందులోనే యాలకులు కూడా వేసాను. ఒకసారి బరగ్గా తిప్పిన తర్వాత కొంచెం వాటర్, ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా తిప్పేసి క్లాత్లో వేసి దీని పాలు తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఒక అరకప్పు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇది వాటర్ వేసి కలిపేసి పేస్ట్లా చేసి ఇప్పుడు ఈ కొబ్బరి పాలు స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను పంచదార బెల్లం కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలు బాగా వేడెక్కాయి. కొబ్బరి పాలు నేను కలిపెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ఇప్పుడు వేసేస్తున్నాను. వేసేసి ఆపకుండా ఇలా ఉండకట్టకుండా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. బాగా చిక్కగా అయిపోయేది. ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఇది జస్ట్ ఇట్లా వేయంగానే వెంటనే అయిపోతుంది అనమాట. ఇది ఇప్పుడు ఈ గిన్నెలో నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇది మొత్తం దీంట్లో వేసేస్తాను అనమాట. నేను వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం గట్టిపడే వరకు. మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇలా డీమోల్డ్ చేసుకుంటున్నాం. ఇదిగో ఇలా వచ్చేసింది, చూసారా? చాలా టేస్టీగా ఉంటుంది ఇది. నేను వేసిన పంచదార సరిపోయింది. కరెక్ట్గా ఫాలూదా ఎలా ఉండాలో అలాగే ఉంది. ఎక్కువ పట్టదు ఇది ఎందుకంటే కొబ్బరి పాలు చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి. చూసారా ముక్క ఎలా ఉందో? అసలు చాలా బాగుంటుంది టేస్ట్. ఇది నోట్లో వేస్తే కరిగిపోయినట్టుగా ఉంటుందన్నమాట.